మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారు మొన్న కెనడా వెళ్ళారు. శుభ్రంగా అక్కడ ఉండే అధికారులను వాయించి పడేశారు. ఇప్పుడు కెనడా యొక్క ట్రేడ్ మంత్రి మనీందర్ సిద్ధు అంటారు. సో ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇందులో ఈయన ఏమంటాడు అంటే, భారత్తో మా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఎంత త్వరగా అంటే ఫాస్ట్ ట్రాక్ చెయ్యాలి. పీయూష్ గోయల్ గారితో నేను టచ్లో ఉన్నాను, ఆయన్ని పుష్ చేస్తున్నాను. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా భారత్తో ఎఫ్టీఏ చేసుకోవాలి. మరి ఇప్పుడు అజిత్ దోవెల్ ఎందుకు వెళ్ళారు చూడండి. ట్రేడ్ అంటే వ్యాపారం కదండి. ఇంకా చూస్తే మీరు జైశంకర్ గారు వెళ్ళినా అర్థం ఉంది, లేదా పీయూష్ గోయల్ గారు వెళ్ళాలి. అజిత్ దోవెల్ గారు ఎందుకు వెళ్తారు? ఒక సెక్యూరిటీ అడ్వైజర్ వ్యాపారం చేయడానికి ఎందుకండి కెనడా దాకా వెళ్తారు? ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన అజిత్ దోవెల్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, వ్యాపారము తరువాత, మీరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తరువాత వేసుకోండి, ముందు సెక్యూరిటీ విషయాలు మాట్లాడండి. ఇది మా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారము కాబట్టి ముందు దీన్ని అడ్రస్ చెయ్యండి, తరువాత మీరు ఎఫ్టీఏ గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, కెనడా వాడు ఇంత హెల్ప్లెస్గా ఎలా అయిపోయాడు. ఇప్పుడు వాడేదో భారత్తో ప్రేమతో కాదు కదండి, లేతే వాడెందుకు మనతో ఇలా పుష్ చేస్తున్నాను త్వరగా ఎఫ్టీఏని ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకేంటి అంత ప్రేమ? మనతో వ్యాపారము చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? సో ఇదంతా మనం డొనాల్డ్ ట్రంప్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తక్కువే. మనకు ఆయన చేసిన ఈ సేవలు 2020లో ఇదే మనం మాట్లాడాం. నువ్వు ఏ దేశమైనా, ఏ దేశ నాయకుడైనా నా కోసరం పనిచేయి, భారత్ కోసరం పనిచేయి, ఇదే కదా మాట్లాడాం. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఈ పనే చేస్తున్నాడు. ఇప్పుడు జస్టిన్ ట్రూడో గారు అమెరికా వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూర్చొని ఉన్నాడు. రావయ్యా గవర్నర్ అన్నాడు. అయ్యో అదేంటి, నేను కెనడా ప్రధానమంత్రి కదా అంటే, త్వరలో కెనడాను కలిపేసుకుంటున్నాను కదా, కెనడా మా 51వ రాష్ట్రము కదా, అప్పుడు నువ్వు గవర్నరే కదా. సో ఇలా అనేటప్పటికీ జస్టిన్ ట్రూడోకి ఇప్పుడు అందరూ ఉన్నారు, అందరి ముందు గవర్నర్, ఇదేంటిది ఇలాగా. అక్కడ నుంచి వీళ్ళకి అమెరికా యొక్క తీరుతెన్నులు అర్థమయ్యింది. సో మీకు డావోస్లో మీకు ఈయన మాట్లాడుతున్నాడు, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఏమంటున్నాడు, రూల్ బేస్డ్ ఆర్డర్ అనేది మారిపోయింది. సో ఈ వరల్డ్ ఆర్డర్ని ఇలా మార్చిన వాళ్ళు ఎవరు? అంతా అమెరికానే కదా, ట్రంపే కదా. ఒకప్పుడు రూల్స్ ఉండేవి, దాని ప్రకారము ఉందా? వాడికి ఒక రూలు, మనకు ఒక రూల్, ఇదే కదండి. అయినా కూడా కాంప్రమైజ్. సో కెనడా కాంప్రమైజ్ అయిపోయింది, మార్గం లేదు. ఇప్పుడు అమెరికాతో వెళితే నువ్వు నా రాష్ట్రము అంటాడు, నువ్వు నా గవర్నర్ అంటాడు. ఈ అవమానం ఎందుకు? అదేదో భారత్తో, ఇప్పుడు కెనడా అంటే ఎనర్జీ కదండి, ఈ ఎనర్జీ సెక్టార్లో మీకు ఎవరండి బెస్ట్ పార్ట్నర్? చూడండి, ప్రపంచంలో నాకు తెలిసి వీఆర్ ద బెస్ట్. మీరు కావాలంటే రష్యాను అడగండి. మనము ఏ స్థాయిలో చమురు కొంటాము, ఏ స్థాయిలో ఎల్పిజి కొంటాము, ఒక్కసారి మీరు రష్యాలో పుతిన్ గారిని అడగండి, ఆయన చెప్తాడు నిజాలు. కాబట్టి మార్గమే లేదు, వీళ్ళకి వేరే ఆప్షనే లేదు, భారత్తో ఎఫ్టీఏ చేసుకోవాలి. కాబట్టి అజిత్ దోవెల్ గారు నేరుగా వెళ్ళారు. వ్యాపారము కాదురా, ముందు సెక్యూరిటీ గురించి మాట్లాడు, సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడు. ఇవాళ తీవ్రవాదులు, మీ గ్యాంగ్ వార్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు, సైబర్ అటాక్స్ చేస్తున్నారు. ముందు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ను అపాయింట్ చెయ్యండి. అంటే మనము మాట్లాడుతున్న రూల్స్ బేస్ ఆర్డర్, క్లియర్గా ఈ ప్రపంచంలో తీవ్రవాదులను ఎదిరించండి. ఇది ఇవాళ మనం కెనడాకు చెప్పాం. ఎందుకు? ఆ రోజుల్లో మీకు ఖాళీస్థాన్ నెట్వర్క్ అన్నారు, ఖాళీస్థాన్ మూమెంట్ అన్నారు, పంజాబ్ దాకా తీసుకొచ్చారు. పంజాబ్ రైతులను రెచ్చగొట్టి ఫండింగ్ ఇచ్చి ఢిల్లీలో, మన రాజధానిలో ఎన్ని రకాల పోరాటాలు, ఉద్యమాలు పేరు మీద ఈ రైతులు ఎన్ని ఆగడాలు చేశారు పంజాబ్ వాళ్ళు. సో ఇదంతా మనం మర్చిపోతామా? ఇప్పుడు టైం చూసుకొని కొట్టాలి. ఆ రోజు నువ్వు ఆహా ఓహో మేము పంజాబ్ రైతులతోనే ఉన్నాము, వాళ్ళని ఆదుకుంటాము, భారత్ ప్రభుత్వం చాలా దారుణాలు, ఇవన్నీ మాట్లాడేవి కదా. ఇప్పుడు మాట్లాడు చూద్దాం. లేదండి మేము ఏమీ మాట్లాడము, సరెండర్ అయిపోయాం. అమెరికా వాడు మాకు మంచి గుణపాఠాలు నేర్పించాడు, జ్ఞానోదయం కలిగించాడు, కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి అని చెప్పి అజిత్ దోవెల్తో వీళ్ళు బేరసారాలు. సో ముందు ఖాళీస్థాన్ నెట్వర్క్ని కట్ చేయి. ఇప్పుడు సిక్ ఓటు బ్యాంక్ అంటారండి. కాబట్టి నేను ఓటు వేస్తున్నాను,
కాబట్టి ఐఆమ్ ద కింగ్ అనుకొని నువ్వు ఏది పడితే చెయ్యలేవు కదా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, ఇస్లాం మతము వేరు, ఇస్లాం తీవ్రవాదము వేరండి. అలాగే సిక్కు మతము వేరు, సిక్కు మతము పేరు మీద జరుగుతున్న ఈ ఖాళిస్తాన్ మూమెంట్ వేరు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక మసీదు అన్నారు అనుకోండి, ప్రార్థనా స్థలం, ఒక ఆలయం, అక్కడ ముస్లింలు వెళ్తారు కదా. మరి అదే మసీదులో మీరు ఆయుధాలను క్యారీ చేస్తూ తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు అనుకోండి, ఎలా చూడాలి? మీకు ఇక్కడ ఖాళిస్తాన్ మూమెంట్లో కూడా ఇదే ప్రాబ్లం. గురుద్వారాలో వీళ్ళు ఆయుధాలు పెట్టుకుంటారండి, గ్యాంగ్ వార్స్కి కావాల్సిన ప్లానింగ్ చేస్తారు. ఎక్కడ? అమెరికా అనండి, యూకే అనండి, కెనడా, ఇక్కడంతా కూడా వీళ్ళు ఇలాగే. మరి అక్కడ సిక్కులు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు కదా, వాళ్ళ టెంపుల్ కదండి, అక్కడ మరి ఇలాంటి పనులు చేయకూడదు కదా, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయకూడదు కదా, తేడా లేదు. అందుకే అంటాను, మీకు సమాజము వేరు, తీవ్రవాదము వేరు, ఈ తేడా తెలియలేదు. ఇదంతా ఒకటే అనుకుంటే మేజర్ కన్ఫ్యూషన్లో ఈ ప్రపంచం పడిపోతుంది. దీన్ని తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఏమైంది, అజిత్ దోవల్ గారు వెళ్ళి నువ్వు ముందు సెక్యూరిటీ విషయంలో ఖాళిస్తాన్ నెట్వర్క్ని ఎలా కట్ ఆఫ్ చేస్తావు? ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి, డెమోక్రసీ అని చెప్పి, మా దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ని మళ్ళీ డ్రామా రూపేణ నువ్వు చూపిస్తున్నావు. తుపాకులు పట్టుకొని రియల్గా ఆవిడని కాలుస్తున్నట్టుగా రోడ్డు మీద నువ్వు సన్నివేశాలను చిత్రీకరిస్తే నువ్వు ప్రజలకు ఏం చెప్తున్నావు? వైలెన్సే కరెక్ట్ అయిన మార్గము, ఇలా మనము తీవ్రవాదం వైపే వెళ్ళాలి, ఇదా నువ్వు ఇచ్చే అడ్వైస్? కాదు. నువ్వు అమెరికాలో పన్నునను, కెనడాలో ఉండే ఖాళిస్తాన్ గ్యాంగ్స్ అను మొత్తము కూడా ఆపే. సో మేము ట్రేడ్ చెయ్యాలి అంటే ఇవి మా కండిషన్స్. తరువాత సైబర్ సెక్యూరిటీ, దీని వ్యవహారములో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టు, మేము కూడా అక్కడ పెట్టుకుంటాం. ఇతని పని ఏమిటి? క్రైమ్ అండ్ తీవ్రవాదం, నేరాలు ఘోరాలు ముందు అది చూస్తాడు, మాకు రిపోర్ట్ ఇస్తాడు. అలాగే మీ వాడిని కూడా ఇక్కడ ఢిల్లీలో ఉంచండి, మీకు ఖాళిస్తాన్ మూమెంట్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో వాళ్ళు మీకు రిపోర్ట్ చేస్తారు. రెండవది మీరు చూసారనుకోండి, డ్రగ్ పెడ్లింగ్ హైయెస్ట్ లెవెల్లో కెనడాలో ఉందండి. మాదక ద్రవ్యాలు మీకు కెనడా నుంచి అమెరికా దాకా, మెక్సికో దాకా వెళ్ళడం అనేది హైయెస్ట్ లెవెల్లో. చాలామందికి తెలియదు, అడ్వాన్స్డ్ కంట్రీ అనుకుంటారు. మీకు మాదక ద్రవ్యాల్లో కెనడా ఒక కీలకమైన దేశం. ఇక మూడవది అన్నారు అనుకోండి, హ్యూమన్ ట్రాఫికింగ్. ఎంతమంది ఇమిగ్రేషన్ పేరు మీద కెనడా వచ్చి ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్నారు? ఇదంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ కదా, దీనిని కట్టడి చెయ్యండి. అలాగే నాలుగవ విషయము, సైబర్ సెక్యూరిటీలో జాగ్రత్తగా ఉండండి. సైబర్ అటాక్సే హైయెస్ట్ లెవెల్లో జరుగుతుంది. సో ఇదంతా మీరు క్లియర్గా వర్కౌట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మాతో షేర్ చేస్తే మార్చి నెల మీ దేశ ప్రధానమంత్రి వస్తారు కదా, మేము ఆ రిపోర్ట్ని పెట్టుకొని దాని బేసస్లో ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మాట్లాడతాము. తరువాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వేసుకుంటాం. ఏకంగా 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం కెనడాతో అండి. అయినా కూడా మనము ఆచితూచి అడుగు వేస్తున్నాము. అజిత్ దోవల్ గారు ఏం మాట్లాడాలో అది మాట్లాడారు. అక్కడ వాళ్ళు ఎనర్జీ సెక్టార్లో మనతో ఎన్నో ఒప్పందాలు చేసుకోవచ్చు, మనకు మాత్రము ఆటోమొబైల్ ఇండస్ట్రీ అలాగే ఎలక్ట్రానిక్స్ ఇక్కడ విపరీతమైన ఒక మార్కెట్ అనేది కెనడాలో ఉంది. దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చెయ్యాలి అని పీయూష్ గోయల్ గారు వర్కౌట్ చేస్తారు. ఎటు చూసినా ట్రేడ్ సెకండ్, సెక్యూరిటీ ఫస్ట్ అని ఒక అతిపెద్ద విషయాన్ని అజిత్ దోవల్ గారు కెనడాలో చెప్పేసి తిరిగి వచ్చారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.